కేసీఆర్ కుటుంబంలో వాటాల పంచాయతీ నడుస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మున్సిపల్ ఎన్నికల తర్వాత వాళ్లు మింగిన కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కక్కిస్తామన్నారు. ప్రజలు పెన్షన్ల గురించి ఎదురు చూస్తున్నారని వచ్చే నెల నుంచి కొత్తవి ఇస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రచారం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేషన్ కార్డ్స్ ఇచ్చి వచ్చే నెల నుంచి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాను. ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చినాయి కానీ ఇంకెక్కువ ఉద్యోగాలు వచ్చే అవసరం ఉంది. నేను ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి ఎట్లా ఇక్కడ ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాను. హరీష్ రావు గారు వచ్చారంట, వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్తున్నాడు. నేను వారికి ఒకటే ప్రశ్నిస్తున్నాను. 10 సంవత్సరాల క్రితము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చే ముందు ఉద్యమ పార్టీలో ఏం పైసలు లేవు, ఏం లేవు. కానీ ఈ రోజు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వారి పార్టీలో 1000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అది ఎవరి పైసలు అని చెప్పి నేను హరీష్ రావు గారిని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఆ పైసలన్నీ కూడా మన పైసలే, ప్రజల పైసలు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టి అక్కడ కమిషన్లు దోచుకొని ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని కూడా వాళ్ళ పార్టీ పేర్లో చేసుకోవడం జరిగింది. మొన్న మీరు చూస్తున్నారు, కవిత కూడా రాజకీయం గొడవ కాదు, వాళ్ళ కుటుంబంలో ఆస్తుల గొడవ. ఎందుకంటే 10 సంవత్సరాలలో లక్షలాది కోట్ల రూపాయలు ఏదైతే కల్వకుంట్ల కుటుంబం సంపాదించిందో ఈ గొడవ వాళ్ళది అదే. నా వాటా ఎంత, నీ వాటా ఎంత. కవితనేమో మహిళ, నాకు 50% వాటా కావాలంటుంది. కేటీఆర్ ఏమో నేను వాటా అంటున్నది. దానికన్నా ముందే హరీష్ రావు ఆయన వాటా తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. సో ఇలా గొడవ అంతా వాటాల మీదనే ఉంది. నేను మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాను, ఈ ఎలక్షన్ తర్వాత ఏదైతే ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళు మింగినరో దాన్ని కక్కించే అవసరం ఉన్నది. డెఫినెట్లీ వాళ్ళ పైన చర్యలు తీసుకొని ఎంక్వైరీ పెట్టి, ఎందుకంటే ప్రజల సొమ్ము దోచుకోవచ్చు, ప్రజల కోసం అది. ఈ రోజు ఈ అప్పుల రాష్ట్రం కాకపోతే 8 లక్షల కోట్ల అప్పు లేకుంటే మనందరికీ పెన్షన్స్ వచ్చేది. అంతేకాక ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు మేము ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. కాంగ్రెస్ ప్రభుత్వము 12 సంవత్సరాల క్రితము ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది. మళ్ళొక్కసారి ఇప్పుడు 17 లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా కట్టుకోవాలని చెప్పి కంకణం కట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వము. మొదటి దఫలో మనకు 3500 ఇల్లు వచ్చినాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో మళ్ళీ 3500 ఇల్లు వస్తాయి. ఇప్పుడే మీ అందరికీ కూడా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి. మీరందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రజాపాలన, ప్రజల వైపు ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి ఏదైతే మాట ఇచ్చిందో ఆ దారిలోనే రేవంత్ రెడ్డి గారు దారి చేస్తున్నారు. మేము ప్రజలకు మేలు చేయటానికి ఉన్నాము. మీకు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారంగానే మేము ముందుకు వెళ్తున్నాము.